హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. మనం ముల్లంగిని తెచ్చుకున్నప్పుడు ముల్లంగి ఆకులు ఉంటాయి కదండీ! వాటిని చాలామంది తీసి పడేస్తారు. ముల్లంగిలో కంటే కూడా ఈ ఆకుల్లోనే చాలా రకాల పోషకాలు ఉంటాయండి. ఈ ముల్లంగి ఆకులతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటిని వాటర్‌తో చాలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినపప్పును వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని కానీ, పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకుని వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసి, అందులోనే కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత, ముల్లంగి ఆకులను కూడా వేసి మరొక్కసారి గ్రైండ్ చేసి పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉండే ముల్లంగి ఆకుల చట్నీ రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి.